తమిళనాడు పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. మొన్నటి వరకు చర్చలు విలీనమన్న నేతలు ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు 5 వరకు డెడ్ లైన్ ఇచ్చిన దినకరన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. విలీనం చర్చలపై సమయం ఇచ్చారు దినకరన్. ఆలోపు తేల్చకపోతే తాను రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. కానీ ఇప్పుడు గడువు ముగిసినా దినకరన్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో తమిళనాడు పాలిటిక్స్ యాక్షన్ సినిమా ఆసక్తికరంగా మారింది. మరోవైపు దినకరన్ యాక్టివ్ కాకముందే దూకుడు పెంచింది పళనిస్వామి వర్గం. దినకరన్కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదు. అన్నాడీఎంకే కార్యాలయానికి వస్తే అరెస్టు చేసేందుకు సిద్ధం కావడంతో దినకరన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక టీటీవీకి సపోర్ట్గా నిలిచిన 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. తాజాగా 20 మందిని దినకరన్ ఏఐడీఎంకే ఆఫీస్ బేరర్స్ గా నియమిస్తే వారిలో 4 ఆ పోస్టులు మాకొద్దంటూ తప్పుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. మరోవైపు పన్నీర్ పళని వర్గాల మధ్య విలీనం చర్చలు ఉంటాయనుకున్న పరిస్థితి అలా కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వంపై పన్నీర్ సెల్వం చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పళనిస్వామి. ప్రభుత్వాన్ని పార్టీని విడగొట్టాలని ప్రయత్నించే వాళ్లకు మనుగడ లేదు అన్నారు. జయలలిత ఆత్మ తమకు రక్షణగా ఉందన్నారు పళనిస్వామి. எனக்கு ஏராளமான திட்டங்களை வாரி வாரி வழங்கப்பட்ட நேரத்தில் சுட்டிக்காட்டி இன்றைக்கு அம்மாவுடைய அரசை வீழ்த்த நினைப்பவர்கள் வீழ்ந்து போவார்கள் என்பதை மட்டும் இந்த நூற்றாண்டு விழாவின் மூலமாக கூறிக்கொள்ள கடமைப்பட்டிருக்கின்றேன். யாரோ என்னமோ எண்ணுகின்றார்கள், இந்த ஆட்சியை குழப்பி பார்க்கின்றார்கள், இந்த ஆட்சியை எப்படியாவது கலைக்க வேண்டும் என்று முற்படுகின்றார்கள். யாரும் ஒன்று செய்ய முடியாது. மாண்புமிகு புரட்சி தலைவி அம்மா ஆத்மா இருக்கின்றவரை இந்த ஆட்சி கசையும் ஆட்சி அசைக்கவோ ஆட்டவோ முடியாது என்பதை நேரத்திலே நினைவு கூர்ந்து இந்த பெரும்புகழ் மாவட்டத்தில் இருக்கின்ற விவசாய பிரிவு மக்கள் நீண்ட நாளுக்கு கோரிக்கையை ஏற்று குன்னமட்டம் கீழக்குடிக்காடு கிராமத்தில் வெள்ளாற்றின் குறுக்கே மாண்புமிகு புரட்சி தலைவி அம்மாவின் ஆணைப்படி 8.11 கோடி ரூபாய் மதிப்பீட்டில் தருப்படை கட்டப்பட்டுள்ளது. తమిళ పాలిటిక్స్ రసవత్తరంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గందరగోళంగా కూడా ఉన్నాయి. అసలు ఎవరితో కలుస్తారు, అసలు ఎవరెవరికి పట్టం లేదు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నాయి. తమిళ పాలిటిక్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, అన్నాడీఎంకేలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రతి వర్గం కూడా మిగిలినటువంటి వర్గాలను బహిష్కృత వర్గంగానే చూస్తుంది. ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు నుంచి కూడా అన్నాడీఎంకేలో శశికళ నాయకత్వం కానీ శశికళ ఎన్నిక కానీ చెల్లదని ఇటు పన్నీర్సెల్వం వర్గం కానీ ఆ తర్వాత స్వరం పెంచినటువంటి పళనిస్వామి వర్గం కానీ 2 వర్గాలు కూడా వీరి ఎన్నిక చెల్లదు, పార్టీ నుంచి బహిష్కరించామని ఒక ప్రకటన చేసిన తర్వాత శశికళ వర్గం చాలా రోజుల పాటు కూడా కొంత సంయమనం పాటించింది. సమయం వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తామనేటువంటి ప్రకటనలు కూడా చేసింది. అయితే ఇటీవల కాలంలో దినకరన్ మళ్ళీ ముందుకు వచ్చారు, తన వేగాన్ని పెంచారు. పార్టీ కార్యాలయానికి వస్తాను, ఈ నెల 5న పార్టీ కార్యాలయానికి వచ్చి నేను పార్టీ కార్యక్రమాలు చేపడతానని ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ దినకరన్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు పన్నీర్సెల్వం కానీ పళనిస్వామి కానీ 2 వర్గాలు కూడా అలర్ట్ అయ్యి ఎవరికి వారు వేరువేరుగా గతంలో అయితే వీరిద్దరు కూడా కలుస్తారన్నటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో వేరువేరు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇద్దరూ కలిసి ఇది 2 వర్గాలు కూడా విలీనం ఒకటే తరువాయి అనుకున్నటువంటి తరుణంలో ఒకసారిగా పరిస్థితులన్నీ కూడా మారిపోయి పదవుల పంపకంలో తేడాలు రావడంతో ఈ చర్చల ఫలితాలు ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినటువంటి పరిస్థితి అయింది. సో తాజాగా మరొకసారి దినకరన్ తెరపైకి వచ్చాడు. పార్టీ బాధ్యతలు చేపడతానడంతో ఇటు పన్నీర్సెల్వం కూడా సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తానని ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి, ఆ ఏర్పాట్లో కూడా ఉన్నారు. మరోవైపు దినకరన్ కూడా ఈ నెల 14 నుంచి అన్ని జిల్లాలను కూడా పర్యటిస్తాను, అన్ని వర్గాల ప్రజల్ని అలాగే కార్యకర్తలందరినీ కూడా కలుస్తాను, విడిపోయినటువంటి ఈ 2 వర్గాలు కూడా కలిపే బాధ్యత నేనే తీసుకుంటానని చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఆయన మొదలుపెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ 2 వర్గాలు కూడా ఆయన మాటలు ఏ మేరకు పట్టించుకుంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పన్నీర్సెల్వం మొదటి నుంచి కూడా దినకరన్ నాయకత్వాన్ని కానీ చిన్నమ్మ శశికళ నాయకత్వాన్ని కానీ వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఆయన చేసేటువంటి ప్రయత్నాలకు ఏ మేరకు కలిసి వస్తారనేది కూడా ప్రశ్నార్థకంగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఇవాళ 5 తర్వాత పార్టీ కార్యాలయానికి వస్తానని దినకరన్ ప్రకటించిన తర్వాత ఇవాళ పార్టీ ఆఫీస్కి వస్తారని అందరూ కూడా భావించారు. అయితే ఉన్నట్టుండి ఆయన వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులకు కూడా సమాచారం అందింది, దీనిపై నిఘా కూడా పెంచారు. ఒకవేళ ఆయన పార్టీ కార్యాలయానికి వస్తే కనుక అరెస్టు చేయాలన్నటువంటి ఒక మౌఖికమైనటువంటి ఆదేశాలను కూడా
సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన తాత్కాలికంగా పార్టీ కార్యాలయానికి వచ్చేటువంటి ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తుంది. అయితే తన వర్గం నేతలు మాత్రం ఏ క్షణాన్నైనా సరే దినకరన్ పార్టీ కార్యాలయానికి వస్తారు, ఆ అర్హత ఆ అధికారం ఆయనకు ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మనతో టీటీవీ దినకరన్ వర్గం నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. టీటీవీ దినకరన్ ఇవాళ పార్టీ కార్యాలయానికి వస్తా ఉన్నారు, వస్తే మేము అంగీకరించేది లేదని పన్నీర్ సెల్వం కానీ పళనిస్వామి రెండు వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? టీటీవీ దినకరన్ గారి విషయానికి వస్తే ఆయన వచ్చేసి ఇంత క్రితం పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ జయలలిత గారి ద్వారా ఎన్నుకోబడి ఆయనకు పార్టీలో అనేక పదవులు నియమించారు. ఎంపీగా ఉన్నారు, పార్టీకి కోశాధికారి అనేక పదవులు ఉంచారు. కానీ ఒక సమయంలో జయలలిత గారు మన్నార్గుడి ప్రాంతానికి చెందినటువంటి శశికళ నియామకమే చెల్లదని ప్రశ్నార్థకమైనప్పుడు శశికళ నియమించినటువంటి ఈయన నియామకం కానీ దినకరన్ నియమించినటువంటి ఈ ఏదైతే పార్టీ పదవులు కొంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు వారు కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులు ఇంకా ప్రయత్నం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అన్నాడీఎంకే పార్టీ విషయానికి వస్తే ఇది ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికలతో ఏర్పడిన పార్టీ. పురచి తలవారు ఎంజీఆర్ గారు 1972లో ఈ పార్టీ స్థాపించారు. ఇది మనం 2017లో ఉన్నాం. దాదాపు 45 సంవత్సరాల పాటు ఈ పార్టీని క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు పెంచుకుంటూ వచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ, దృఢమైన పటిష్టమైన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అటువంటి పార్టీ జయలలిత గారు కూడా తర్వాత అభివృద్ధి పరచడం జరిగిందనమాట. అలాంటి పార్టీ ఇప్పుడు 3 ముక్కలు అయిపోయింది. గతంలో ఎంజీఆర్ మరణం తర్వాత కూడా ఇన్ని ముక్కలుగా విడిపోయినటువంటి పరిస్థితులు లేదు, ఇన్ని రోజుల పాటు కూడా సంక్షోభం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముగ్గురు కలిసేటువంటి అవకాశమే లేదు. దినకరన్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎంజీఆర్ గారి విషయం తీసుకుంటే ఆయనకు అనారోగ్య కారణంగా 1987 ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఆ సమయంలో కూడా రావడం జరిగింది. అంటే ఎంజీఆర్ యొక్క భార్య అయినటువంటి జానకి వర్గం పార్టీలో అనేక పదవులు పొందినటువంటి పార్టీ ప్రచార కార్యదర్శిగా కూడా ఎంజీఆర్ ద్వారా నియమించబడినటువంటి జయలలిత గారు కూడా ఆ సమయంలో నేను నాది నాయకత్వం వహిస్తాను, నేను నాయకత్వం వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో కూడా పార్టీ కొన్ని రోజులు తటస్థంగా ఊగిసలాడినా కానీ ఒక బలమైన నాయకులు ఎవరు పార్టీకి ఎవరైతే పార్టీని నడిపించగలని ఒక సంకల్పంతో అందరూ కూడా ఏకగ్రీవంగా జయలలిత గారి నాయకత్వం ఒప్పుకోవడం జరిగింది, దాన్ని నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీకి ఇప్పుడు జయలలిత గారు మరణించిన తర్వాత 2016 డిసెంబర్ 5వ తారీఖు మరణించిన తర్వాత మళ్ళా అటువంటి సందర్భం ఉత్పన్నమైంది. కాబట్టి తాత్కాలికంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం గారు ప్రపోజల్ చేయగా మన పార్టీ యొక్క కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు శశికళ గారిని ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శి ఎన్నుకున్నారు. కానీ పార్టీ యొక్క ప్రణాళిక ఏం చెప్తుందంటే ఏ కార్యకర్త అయినా కానీ మినిమం 5 సంవత్సరాల పాటు పార్టీలో కార్యకర్తగా కొనసాగిన తర్వాతనే ఏ పదవి అయినా పొందాలి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా కంపల్సరీగా 5 సంవత్సరాలు పనిచేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఉన్నది. జయలలిత గారు శశికళ గారి విషయానికి వస్తే మార్చి 2011 ఇప్పుడున్నటువంటి కర్తం ఈ 3 వర్గాలు కలిసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు మరొక ప్రచారం కూడా జరుగుతుంది. బీజేపీ ఈ 2 వర్గాలను కూడా విలీనం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సార్, బీజేపీ యొక్క ప్రక్రియ అనేది మనం వచ్చేసి అంతర్లీనంగా ఉన్నదేమని చెప్పని ఒక నిగూఢమైన విషయం, కానీ బహిరంగ వాళ్ళు ఈ పార్టీ విషయాలు కలగ చేసుకోలేదు. విషయానికి వస్తే పార్టీలో 3 వర్గాలు అన్నమాట వాస్తవం. ఈపీఎస్ వర్గం అంటే మొత్తానికైతే తమిళనాడులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏడీఎంకేని విడిపోయినటువంటి ఈ వర్గాలన్నింటినీ కూడా కలిపే ప్రయత్నాలు మొదటి నుంచి కూడా ఈపీఎస్ కావచ్చు ఓపీఎస్ ఇద్దరు కూడా సిద్ధమైనప్పటికీ ఆ తర్వాత మారినటువంటి పరిణామాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. ప్రస్తుతానికి మళ్ళీ దినకరన్ ఆ బాధ్యత తీసుకుంటానని చెప్తున్నప్పటికీ తన వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటీవల 18 మంది ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు కట్టబెట్టినప్పటికీ వారందరూ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. సో జనం కూడా అంటే వచ్చేటువంటి కార్యకర్తల సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో 14 నుంచి తలపెట్టినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉందో ఆ పర్యటనలో ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎస్ మురళి. తమిళనాడులో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు ఈపీఎస్ ఓపీఎస్ ఎప్పటికైనా కలుస్తారు అని ఆశించిన అన్నాడీఎంకేలోని కొన్ని వర్గాలు ఇప్పుడు ఇక వీళ్ళిద్దరూ కలవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పళనిస్వామి పన్నీర్ సెల్వం ఇచ్చిన కౌంటర్కు ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. కొందరు ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు, వాళ్ల కుయుక్తులు సాగవు, అమ్మ ఆత్మ మాకు తోడుగా ఉంది అని చెప్తున్నారు. మరోవైపు దినకరన్
ఒకవేళ పార్టీ ఆఫీస్కు వస్తే అరెస్టు చేయాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నైలో పాలిటిక్స్ ఇప్పుడు రసవత్తరంగా మారాయి.